ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణకు లోబడి విమర్శలు చేస్తారు, లేదా వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఇటు కేంద్రంలో పూర్తి స్థాయిలో కూడా కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూసాం. ఓ పక్కన ఢిల్లీ కానీ అంతకుముందు జరిగిన ఎన్నికలలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం చూసాం. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందా, కనుమరుగు చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి ఒకసారి డెప్త్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను కూడా మనం చర్చించాలి. ఇక్కడ ప్రధానంగా కూడా రెండు అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే అవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి మీద ఎందుకు కుట్రలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి ఎందుకు దించాలనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి సంబంధించి మంత్రులు ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు, రేవంత్ రెడ్డికి సంబంధించి మైండ్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో మొత్తానికి రేవంత్ రెడ్డి అండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే 2023 డిసెంబర్ 9వ తారీఖున ఒక హామీ ఇచ్చిండు, ఆ తర్వాత ఆగస్టు 15న మరొక హామీ ఇచ్చిండు, మళ్ళీ 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు నెరవేరుస్తా అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని చూశారు. సరే మొత్తానికి మార్పు అనే ఎపిసోడ్ను పక్కన పెడదాం, దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా పక్కన పెడదాం. అసలు రేవంత్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఎంతకాలం పదవిలో ఉంటారు, రేవంత్ రెడ్డి ఎప్పుడు పదవిలో నుండి దిగిపోతారు, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా, రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయిస్తారా, ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అంటే బాధ్యతలు స్వీకరించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి మీద పూర్తి స్థాయిలో కూడా కేవలం 365 రోజులలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో నుండి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలలో వాడలలో ప్రతి గడప నుండి కూడా వ్యతిరేకత మొదలైంది. లేదు ఇది సామాజిక మాధ్యమాల మాత్రమే వ్యతిరేకత మొదలైంది అని అనడం కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదమే. నిజానికి ఇది ప్రతి గ్రామంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గడపకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత మొదలైంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్న ఒక భారీ కుట్రను నేను పూర్తి స్థాయిలో నాకున్న సమాచారం మేరకు, నాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం వరకు పూర్తి స్థాయిలో కూడా ఆ విషయాన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. సో మొత్తానికి ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ఒక అంశం చోటు చేసుకుంది. ఈ విషయం చాలా మందికి కూడా తెలియదు, ఎందుకంటే ఇలా 3 ప్రధాన ఎపిసోడ్లుగా మారిపోయినాయి. రేవంత్ రెడ్డికి సంబంధించి బల నిరూపణ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం కోసం ఇటు ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే కావాలి. ఆ ఎమ్మెల్యేల సపోర్ట్లో భాగంగా ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్టుకున్నారు. ఒకరు బట్టి విక్రమార్క గారు, మరొకరు రేవంత్ రెడ్డికి సంబంధించి. సరే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేసిండు, బట్టి విక్రమార్క ఏం చేసిండు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి సపోర్ట్ చేయాలన్నా ఏదైతే డిస్కషన్ జరిగిందో చాలా మంది కూడా ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేసిండు. మరి బట్టి విక్రమార్కకి ఎందుకు సపోర్ట్ చేయలేం అంటే రెడ్ల మీద వస్తున్న వ్యతిరేకత అంటే రెడ్లను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కనీసం మానవతా హృదయం లేకుండా కూడా ఇష్టానుసారంగా రెడ్ల మీద బండబూతులు తిడుతున్నారు కదా. ఇప్పుడు నా వైఆర్టీవీ ఉన్నదయ్యా, వైఆర్టీవీ కింద నేను మార్నింగ్ న్యూస్ చేస్తా, 1,00,000 కామెంట్లు వస్తాయి అందులో. మరి ప్రతి ఒక్కరు ఏ కులం ఏ కథ అని మనం అయితే అడిగాం కదా. అంటే రెడ్లను ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారు, రెడ్లకు సంబంధించిన చరిత్ర ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్లకున్న చరిత్ర ఏంది అనేది అందరికీ తెలుసు. ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవులు చేపట్ట ముందుకు అంటే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టక ముందుకు ఎంత దారుణంగా ఉండే, ఎవరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనా కూడా ప్రభుత్వానికి అమ్ముడుపోయే వ్యక్తులే. ఇది బాహాటంగా చర్చ. దాంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరు నియమించబడినా కూడా నెల జీతగాళ్ల లెక్క అధికార పార్టీకి దాసోహం చేస్తారు. వీళ్ళు విపక్షంలో ఉన్నా కూడా, వీళ్ళు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన సమయం ఉన్నా కూడా, వీళ్ళు ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన పని ఉన్నా, వాళ్ళపై బాధ్యత ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే అధికార పార్టీ మీద పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలి, వీళ్ళు అధికార పార్టీకి దాసోహం అవుతారు. లేదా నెలన ఏంది వాళ్ళకి సంబంధించిన జీతాల రూపంలో అది 20 కోట్ల 50 కోట్ల 100 కోట్ల మనకు తెలియదు, లేదా కాంట్రాక్ట్ల ఇతరత్ర మనకు తెలియదు. ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంది, ఒక విపక్ష పార్టీకి సంబంధించి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుడి మీద ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ముందు ఉన్న ఎవరైనా కూడా అంతా తుస్సుగాలే, వాళ్ళు ఏం చేయలే. నేను క్లారిటీగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజాభవన్కు సంబంధించి ముట్టడి జరిగింది. దాంతోపాటు ధర్నాలు రాస్తారోకలో ఒక విపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు ఏ విధంగా యాక్టివ్గా ఉండాలో అదే విధంగా యాక్టివ్గా ఉన్న పరిస్థితి
రేవంత్ రెడ్డి చూపెట్టిండు. సరే మొత్తానికి ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ పోరు మొదలైంది. నేను పాదయాత్ర చేశా, రేవంత్ రెడ్డి ధర్నాలు రాస్తారోకలు ఉద్యమాలు చేశాడంటూ రేవంత్ రెడ్డికి సంబంధించిన చర్చ నడిచింది. సో మొత్తానికి బట్టి విక్రమార్క దగ్గర పైసలు వాయించి ఇప్పుడు బట్టి విక్రమార్క మీద సిబిఐయో లేకపోతే ఈడీ దాడులు జరిగితే అసలు విషయాలన్నీ కళ్ళు చెదిరిపోయే నిజాలు బయటకు వస్తాయి. నేను చెప్తున్నా కదా, బట్టి విక్రమార్క దగ్గర ఉన్న పైసలు ఈ తెలంగాణలో మరెవరి దగ్గర కూడా వెళ్ళాయి. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. నాకు నిన్న రాత్రి 12:05 అందిన సమాచారం చెప్తున్నా, మళ్ళొక్కసారి చెప్తున్నా, అర్ధరాత్రి వేళ ఈ తెలంగాణలో మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళ మీద, ఈ తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పే వాళ్ళ ఇండ్ల మీద ఈడీ దాడులు జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటకు వస్తాయి. ఈ తెలంగాణలో నేను మేధావి అని చెప్పుకునే ఏ సన్నాసైనా, మళ్ళీ చెప్తున్నా, రిపీట్గా చెప్తున్నా, ఈ తెలంగాణలో మేధావి అని చెప్పుకునే ఏ సన్నాసైనా వాని ఇంటి మీద ఈడీ దాడులు కనుక జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడతాయి. అది బినామీ పేర్ల మీద కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు. ఇది మరొక అంశం. అంటే వీళ్ళకు ఏ విధంగా లబ్ధి చేకూరింది అని చెప్పడానికి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆసామాసి ఏం మాట్లాడతలేను. ఈ మేధావులందరూ నెల జీతాలు తీసుకుని ఇప్పుడు ప్రభుత్వం రాగానే దాసోహం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా పదవులు రాగానే అలంకరించుకొని హాయిగా కూడా ఏసీ బండ్లలో తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మేధావులు నేను మేధావిని అనుకున్న వాళ్ళతో మనం చర్చ మొదలు పెడదాం. ఒకవేళ నేను మేధావిని, నేను ఈ కోటరీలో ఉంటా అంటే ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తానా, 9908572666. ఇది నా నెంబరే. దీనికి కాల్ చేసి డిబేట్ చేద్దాం, డైరెక్ట్గా డిబేట్ చేద్దాం. ఎవరైతే నేను తెలంగాణలో మేధావిని అని చెప్తారో, నా ఇంటి మీద ఈడీ దాడులు చేయొచ్చు, పూర్తి స్థాయిలో నేను క్లీన్ సీట్ అని చెప్పుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ బినామీ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ, వాళ్ళ డ్రైవర్లు కానీ, వాళ్ళ పిఏలు కానీ, వాళ్ళ గన్మెన్లు కానీ, వాళ్ళ చుట్టూ ఉండే ఇతరత్ర వ్యక్తులందరికీ సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఇతరత్ర అని చెప్పుకుంటాం కదా, వాళ్ళందరి మీద జరిగితే ఈ మేధావులు బయటపడతారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే, ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఏమో కడిగిన శుద్ధని శుద్ధపూస కాదండి. బట్టి విక్రమార్క గారు ఏమి కడిగిన శుద్ధని శుద్ధపూస కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, బట్టి విక్రమార్క దగ్గర ఉన్న పైసలు ఇంకెవరు దగ్గర లేవు. తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? మీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని మీకు తెలుసు. బట్టి విక్రమార్క గారికి సంబంధించిన కుటుంబం నుంచి కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణ బాహాటంగానే బయట చర్చ కొనసాగుతుంది. ఇది క్లారిటీ. మరి ఒక దళిత బిడ్డకు సంబంధించి ఇక్కడ సీఎం పదవి ఎందుకు ఇవ్వలే? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వదలుచుకోలే? ఎందుకు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయలే? రేవంత్ రెడ్డికే ఎందుకు సపోర్ట్ చేసిళ్ళు? అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి అలంకారమైన పదవి కాదు. కేవలం అలా కూకుంటా స్వాహా అంటే కుదరదు. ముఖ్యమంత్రి అంటే అటు విపక్షాలను ఎదుర్కోవాలి, కేంద్రానికి సంబంధించిన జాతీయ పార్టీలతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటది. దాంతోపాటు ఆ గుండె ధైర్యం, ఆ పరిపాలన సౌలభ్యం, పరిపాలన చేయడానికి కూడా దమ్మున్న నేత కావాలి. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విపక్ష పాత్ర పోషించడంతో పాటు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించను. రైటే, రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ ఎమ్మెల్యేలలో ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇదే పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య, డిఎస్ కానీ ఇతరత్ర పోతే మన ఆయన ఏంది చాలా మంది ఉన్నారు. గతంలో బీసీలకు సంబంధించిన నేతల లిస్టు దిస్తే ఇగో ఇంత వెళ్తుంది, శాట భారతం వెళ్తుంది. వాళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోరాటమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పోరాటమైంది. ఇది చాలా క్లియర్గా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎవరి మీద పోరాటం చేసిండు ఏంది అనేది సెకండరీ. ఒక వ్యక్తిగా తాను ప్రజల పక్షాన నిల్చున్నాడా లేదా అనేది మరొక అంశం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి చుట్టూ ఒక తెలియని బౌండరీ ఏర్పడింది. అది ఏ కోణంలో ఏర్పడింది అంటే చాలా మందికి కూడా అభద్రతా భావం లోపించింది ఇక్కడే. నేను ఈ టైం ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 12 గంటల సమయంలో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి అయ్యే రోజు అర్ధరాత్రి ఇదే సమయాన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి ఇప్పుడున్న మంత్రులలో 3 మంత్రులు సుమారులో 100 కోట్లు ఖర్చు పెట్టిల్లు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. నేను వైఆర్టీవీ అనే ఒక సంస్థను నడుపుతున్నా. ఇది ప్రజల పక్షాలను ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత. నా దగ్గర నెలకు జీతాల విషయంలో కానీ ఏదైనా సంస్థ నడిపినప్పుడు ఆర్థిక భారాల విషయంలో మనం చూస్తాం. మరి ఈ మంత్రులకు ఏం వ్యాపారాలు ఉన్నాయని, ఇన్ని 100 కోట్ల రూపాయలు చిత్తు కాయిదాల్లో ఏ విధంగా ఖర్చు పెట్టిల్లు అనేది ఒకటి ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకే ఒక డీల్ కొనసాగింది. నువ్వు గనక నాతోని సఖ్యతగా ఉండకపోతే నేను భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోతా అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టే బ్లాక్మెయిల్ చేశాడు.
ముఖ్యమంత్రి పదవి పేరుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పేరుకు మాత్రమే. ఏది మామ అనేటట్టు, మమ అంటాం కదా, మంత్రాలన్నీ చదివిన తర్వాత మమ మమ అన్నట్టుగా పేరుకు మాత్రమే అలంకార పదవిలో ఉన్నది ముఖ్యమంత్రి. ఈయనను మొట్టమొదటిసారిగా బ్లాక్మెయిల్ చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే రైతులకు సంబంధించి 7,000 కోట్లకు సంబంధించి రైతు బంధు పడాలని ఆ పైసలు దాచిండో వాటన్నింటినీ ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించారనే ఆరోపణ కూడా ఉన్నది. వీళ్ళిద్దరు బ్లాక్మెయిల్ చేశారు. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీ రాజకీయం ఒక్కసారి చూడాలి మేము. అయితే ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి పెద్దలకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ రాష్ట్ర అధ్యక్షుల మార్పులు కానీ లేదా ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడు కానీ మార్పులలో మన ఉత్తమ్ అన్న కీలకంగా వ్యవహరించాడు. ఇది క్లారిటీ. సో ఇక్కడ కీలకంగా వ్యవహరించిండు. దాంతోపాటు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ దాంతోపాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తి స్థాయిలో బీజేపీకి వెళ్తామంటూ బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టిన పరిస్థితి కనబడింది. ఇక ఇప్పుడు ఈ రెడ్ల మీద పంచాయతీ ఎక్కడ మొదలైందో తెలుసా? ఇగో గిక్క నుండి మొదలొచ్చింది. మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖాన్ నుండి మొదలొచ్చింది. ఎందుకు మొదలైంది? ఇప్పుడు బీసీ వాదానికి సంబంధించి చాలా మంది తెర మీదకి వస్తున్నారు. ఇవాళ ఏంటంటే మేము కొత్తగా మార్కెట్లోకి వచ్చినాం, మాకు బీసీ వాదం అనేది తెలుసు, గతంలో ఆర్ కృష్ణయ్య జైలే ఇంకెవరు తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు బీసీ ఉద్యమాలే లేనట్టు, అసలు ఇది ఆ తెలంగాణలో బీసీ అంటే పదమే తెలియదన్నట్టుగా ఈరోజు కొత్తగా ప్రయాణం మొదలవుతున్నాయి. చాలా మంది వెళ్తున్నారు. దాంట్లో చాలా మంది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రెడ్లను తిట్టాలనే కుట్ర ఇగో ఇక్కడ మొదలైంది. ఎందుకంటే ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యలే కాబట్టి రేవంత్ రెడ్డిని అబాసు పాలు చేయడానికి ఈయనతో పాటు మరికొంతమంది మంత్రులు చేతులు కలిపి ఏంది అయితే నాకు ముఖ్యమంత్రి పదవి లేదా నేను చేసిన దానికి అడ్డు చెప్పదు. ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని మొత్తం అష్టదిగ్బంధనం చేసేసిరు. యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసేసారు. రైట్, అష్టదిగ్బంధనం అయిపోయిందా? మొన్నటి వరకు మరో చర్చ ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న దీపా దాస్ మునిషి. ఈ పేరు మీరు మామూలుగా వినే ఉంటారు, ఎందుకంటే నీలం మధు బాధితుడుగా వచ్చి దాంతోపాటుగా దాదాపుగా 13 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఈమెన్ నమ్మి పార్టీలోకి వచ్చిన వ్యక్తులు. తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇక్కడ పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దాల్సిన ఈ దీపాదాస్ మునిషి అనే వ్యక్తి ఏం చేసిర్రు అంటే ఏకంగా సెక్రటరియట్లలో సమీక్షా సమావేశాలలో కూర్చోవడం, దాంతోపాటు సెక్రటరియట్కు వెళ్ళడం, దాంతోపాటుగా అధికారిక భవన్లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం, షాడో సీఎంగా పూర్తి స్థాయిలో వ్యవహరించే ప్రయత్నం చేసిండ్రు దీపాదాస్ మునిషి. ఇక దీపాదాస్ మునిషిని పక్కన పెట్టిన తర్వాత ఈ మధ్యలో మీనాక్షి నటరాజన్ అనే ఒక పర్సన్ వచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్కి సంబంధించి నేను విమానంలో రాలేదు, రైలులో నుంచి మాత్రమే దిగిన, బయటికి రాగానే పూర్తి స్థాయిలో అక్కడ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు బొకేలు పట్టుకొని వస్తే మాత్రం స్వాగతం తీసుకోను నేను. ఎందుకు అంటే నేను నా రేంజ్ వేరు అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటుగా ఆ పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పక్కన బట్టి విక్రమార్క, ఇటువైపు బహుశా శ్రీధర్ రెడ్డి ఉన్నాడు అనుకుంటా, వీళ్ళు మాత్రం శాల్వాలు బొకేలు ఇస్తే మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నారు. ఎందుకంటే పబ్లిసిటీ, పిఆర్ స్టంట్కు వాస్తవాలకు మీకు తెలవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తాను పదవిని అందించలేకపోతున్నాడా లేకపోతే ఏమైతున్నది అనేది ఒక్కసారి ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ డ్రామా అంతా తెలంగాణ యావత్తు ప్రజలకు తెలవాలి. ఇంకా రెడ్లను ఎందుకు టార్గెట్ చేసిళ్ళు? సరే, రెడ్లకు సంబంధించి లాస్ట్ ముఖ్యమంత్రి తర్వాత ఏంది కొత్త బీసీ వాళ్ళు ఏర్పడతారు, బీసీకి సంబంధించి ముఖ్యమంత్రి అవుతారు, బీసీలకు సంబంధించి మా దగ్గర హెలికాప్టర్లు కొని అన్ని పైసలు ఉన్నాయి, లేకపోతే బీసీలకు సంబంధించి ఇక రెడ్లను ఏ విధంగా స్టేజీలు పడితే ఆ స్టేజ్లు. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక బీసీ నినాదం కావాలంటే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు కూడా మద్దతు తెలపాలి. బీసీకి సంబంధించిన డిక్లరేషన్ అమలు కావాలంటే, బీసీల రిజర్వేషన్లు అమలు కావాలంటే అన్ని వర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో సపోర్ట్ కావాలి. లేదు నేను ఎస్టీలను తిడతా, ఎస్టీల మధ్య పంచాయతీ పెడతా, రెడ్లను ఇట్లనే తిడతా, లేకపోతే మార్వాడీలను లేకపోతే ముస్లింలను క్రైస్తవులను లేకపోతే ఇంకో ఇతరత్ర మతాలను తిడతా అంటే ఎవడు ఊకోరు. ఒకటి క్లియర్ కట్. ఇక్కడ విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రెడ్ల పంచాయతీ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నాకు మినిస్టర్ పదవి కావాలి, ఇస్తారా ఇయ్యరా? అసలు కథ ఇక్కడ
ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రి అయితే ఏడాదిగా మీరు ఏ పని చేయకుండా ఇల్లు గడప దాటకుండా కూడా ఏడాదికి 6,000 కోట్లు వస్తాయట. మరి ఇవి ఎట్లొస్తాయో నాకు కూడా తెలియదు, చెప్తే నేను కూడా తెలుసుకుంటా. రాజకీయం చేయాలనుకునేటోళ్ళు అందరూ కూడా ఇవాళ రేపు గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే రజకన్న గోకన్న విలువిద్యలతో పాటు అన్ని రావాలి మీకు. మొత్తం లుచ్చా పనులు అన్ని అత్తనే రాజకీయాలలోకి దిగురి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక మంత్రి పదవి కోసం ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామందిని తిట్టడం మీరు చూశారు. కులాల మధ్య కుంపటి పెట్టే ప్రయత్నం కూడా మీరు చూసారు. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ అంటూ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాదిస్తున్నారు. ఇది ప్లాన్ 1. ఇక ప్లాన్ బి.